అన్ని ఆచారములను అభ్యసింపకుడి. మీకేంటో అర్థమై ఉంటుంది అన్ని ఆచారాలు ఏంటో. వాటిని అభ్యసించడం ద్వారా మన జీవితాల్లో మేలు పొందుకోలేం, మన దీవెన పొందుకోలేం. దేవుని చిత్తము దాన్ని పరిశీలన చేసి ఏం చేయాలా, దాన్ని అనుసరించాలి. ఉత్తమను అనుకూలమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించాలా. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవటం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినటం ద్వారా దేవుని చిత్తం ఏదో మనకు తేట తెల్లమవుతుంది. ప్రార్థనలో దేవుని చిత్తం ఏదో తేట తెల్లమవుతుంది. మన జీవితాల్లో దేవుని సన్నిధిలో కనిపెట్టడం ద్వారా దేవుని చిత్తం ఏంటో మనకు తేట తెల్లమవుతుంది. దేవునితో సహవాసం చేయడం ద్వారా దేవుని చిత్తం ఏంటో మనకు అర్థమవుతుంది. సందర్భాల్లో మన నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేదనుకోండి, దేవుని చిత్తానుసారంగా నిర్ణయం తీసుకోకపోతే కొన్ని సందర్భాల్లో చాలా చాలా భయంకరమైన పర్యవసానాలు మనం అనిపించాల్సి వస్తుంది. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు అన్నాడు. అర్థమైందండి మీకు? అవిశ్వాసులతో ఎలా ఉండొద్దు, రాసుకుని పూసుకుని తిరగద్దు అన్నాడు. మనం రాసుకుని పూసుకుని తిరగద్దని దేవుని లేఖనం చెప్తున్నప్పుడు అవిశ్వాసం వివాహం చేసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఎద్దును గాడిదని కలిసి దున్నట్టు ఉంటుంది అన్నమాట. అందుని బట్టి మీ జీవితాల్లో దేవుని చిత్తం మీద పరిశీలన చేయాలి. నీ చిత్తం కాదు, నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఎల్లప్పుడూ కూడా సంసిద్ధులుగా ఉండాలి. అలా చేయటం అనేది ఉత్తమమైన కార్యం అన్నాడు.